ఏ సంవత్సరంలో ఇచ్చారు? 1975 నుంచి వచ్చాను. 75 అంటే మీరు సంస్థ పెట్టి 3 సంవత్సరాలకే వేరే బిగ్ ఈవెంట్ చేశారు. శివ సినిమా వచ్చిందండి. నాగార్జున గారికి అవార్డు ఇవ్వాలి. నాగార్జున గారితో నా పరిచయం లేదు. అక్కడే నాగేశ్వర చెప్పారు, సార్ మీ అబ్బాయికి ఒకసారి చెప్పండి, మేము ఉత్తమనటి అవార్డు ఇద్దాం అనుకున్నాం. నేను అలా చెప్పను మా అబ్బాయికి, మీరే అడగండి వెళ్ళాను. కాదులే సార్ ఒకసారి చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ డే అడిగా, మా వాడు నచ్చికాడు అన్నాడు. వాళ్ళు ఇష్టపడరు అవార్డ్స్ అన్నాడు. అయినా మీరు వెళ్ళి ట్రై చేయండి అన్నపూర్ణ స్టూడియో కన్నా. వెళ్ళా. నాగార్జున గారు అంటే చెప్పా, బాబు నేను ఈ పనులన్నీ చేస్తాను, వీటిని నేను స్వలాభం కోసం నేను చేయట్లేదు, నేను ఉద్యోగస్తుడు, నాకు జీతం వస్తుంది. నా ఇంట్రెస్ట్ ఏంటంటే టు ఎంకరేజ్ యంగ్ ఆర్టిస్ట్, ఓల్డ్ ఆర్టిస్ట్. అప్పటికి నాకు వికలాంగుల స్కూల్ అవి లేవు. ఈ డబ్బులని నేను కళ్ళకే ఉపయోగిస్తాను కన్విన్స్ చేశాను. సో నాగార్జున బాబు నీకు అవార్డు ఇస్తున్నా రా అంటే పరిగెత్తుకొస్తాడేంటి? ఇంపాసిబుల్. మీ దగ్గర ఆర్ట్ ఉంది మొదటి నుంచి. ఇంపాసిబుల్. మొత్తానికి ఒప్పించారు ఆయన్ని. ఇంకా నాగార్జున పెళ్లి కాల. మొత్తానికి ఒప్పించారు. నాగార్జున గారి పెళ్ళి అయింది అప్పటికి. అమల గారు ఇంకా ప్రవేశించాలి అప్పుడు. ఒప్పించారండి. ఉత్తమ నటుడు నాగార్జున గారు, ఉత్తమ నటి అమల, ఉత్తమ దర్శకుడు శివ. ఎవరు? శివ పిక్చర్ హీరో నాగార్జునే కదా. దర్శకుడు ఎవరు? దర్శకుడు ఈయన కదండి, మన వర్మ. అదే నీకు పాయింట్ వేసి ఎవరు చెప్తావులేదు. వర్మ, రామ్ గోపాల్ వర్మ. అద్భుతం. రైలు కళారంగంలో అద్భుతంగా జరిగింది. అద్భుతం స్టిల్ నాగార్జున అమల పక్క పక్కన. అప్పటికి వాళ్ళ పెళ్లి కాల. తర్వాత పెళ్ళయింది. తర్వాత పెళ్ళి, మీ అవార్డు ఫంక్షన్ తర్వాత వాళ్ళు పెళ్ళయింది. కలిసి వచ్చింది అనుకుంటా. రామానాయుడు వీళ్ళందరూ కూడా వంశీయ బర్కిలీ అవార్డ్స్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించినవి, నాట్ వంశీ. వంశీ సంస్థ సినిమాకి ప్రేక్షకులకి వారధిలాగా గట్టిగా నిలబడింది వంశీ సంస్థ. బికాజ్ ఆఫ్ వంశీ బర్కిలీ కంపెనీ, సుబ్బరామరెడ్డి గారు. సెలక్షన్ అంతా కూడా అద్భుతంగా ఉండేది. మేము పేపర్ బ్యాలెట్ వేసేవాళ్ళం. ఇట్లా అవార్డు ఇస్తామంటూ ఉండదు, పేపర్ బ్యాలెట్ వేసి వెళ్ళేవాళ్ళం. మీరు సెలెక్ట్ అయినారు, నేను ఒక్కొక్క నటుడు అంటాడు సెలెక్ట్ అయినానా, నేను రాను, రాకపోతే పోండి. మనకి ఎప్పుడైతే నటుల దగ్గర నుంచి సన్మానం చేసేవాళ్ళు డబ్బులు ఆశించమో, మనం నటుడికి అవార్డు ఇచ్చి మనం సత్కరించాలి. నీకు అవార్డు ఇస్తా డబ్బులు ఇస్తావా అనే పద్ధతి ఉండకూడదు. అప్పుడు మన గౌరవం పెరుగుతుంది. వంశీస్తా గౌరవం పెరిగింది అక్కడే. ఇవాళ చిరంజీవి అబ్బాయికి నీకు మెగాస్టార్కి అవార్డు ఇచ్చావన్నా మెడ్రాస్ నుంచి రానుమోని టికెట్, హోటలు, ఇవన్నీ మేమే పెట్టుకునేవాళ్ళం. రామరాజు గారు, మీరు అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారితో ఉన్న అనుబంధం ఎలాంటిది? మీరు ఆయన కలిసి ఒక 2 నెలలు విదేశ పర్యటన కూడా చేయడం జరిగింది అని. అక్కినేని గారు, దాసరి గారు, విశ్వనాథ్ గారు, నారాయణ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా అక్కినేని గారి దగ్గరికి వంశీ సంస్థ పెట్టకముందు వెళ్ళేవాడిని. తిరుపతి నుంచి జనం వస్తే నెట్టుకెళ్తారు గేటు, బేగంపేట పబ్లిక్ స్కూల్. మీకు అసలు ఫస్ట్ అనుబంధం నాగేశ్వరరావు గారితో ఎప్పుడు ఏర్పడింది? ఆయన మీరు కలిసి విదేశ పర్యటన 2 నెలలు చేశారనుకుంటా. దానికి ఎలా ఏంటి? నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి వంశీ అనే సంస్థ పెట్టానని చెప్పాను. అప్పటికి వాళ్ళ ఇంట్లో మొక్కలు పెట్టే, చాలా మొక్కలు ఉండేవి. ఓసారి జనం నెట్టారు ముందుకి, ఆ పూలకుండి పడిపోయింది. ఇక్కడ ఆయన ఇంట్లో, నాగేశ్వరరావు గారి ఇంట్లో. ఆయన చాలా కోపం వచ్చింది. హౌస్ ఉంటిద్దరు అన్నాడు. హౌస్ అంటే సినిమాలో అలా మాట్లాడతారు, ఇక్కడేంటి? ఇది మన ఇంట్లో భాష, సినిమా భాష వేరు. సినిమా భాష వేరు. హౌస్ ఉంటిద్దరు
అంటే అప్పుడు వంశీ సంస్థ పెట్టలా ఇంకా. అచ్చా. అలా వెళ్ళా. నిన్ను రోజు చూస్తూనే ఉన్నా, రోజు వస్తున్నావుగా, వంశీ సంస్థ పెట్టావా? మీకు కింద వంశీ సంస్థ ఎందుకు పెట్టానో ఇంకో పాయింట్. రవీంద్ర భారతికి వెళ్ళారండి ఒక రోజు. టెలిఫోన్స్ వాళ్ళు డ్రామా వేస్తున్నారు. నాగేశ్వరరావు గారిని పిలిచారు. మరి మేము ఎక్కడో ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళం కదా, దగ్గరికి వెళ్ళి ఆయనకి దగ్గరికి వెళదామంటే నెట్టి పారేశారు. నేను అప్పుడు అనుకున్నా, ఈ నాగేశ్వరరావు గారిని కలవాలంటే ఏం చేయాలి? వంశీ సంస్థ పెట్టాను. దానికి రీజన్ కూడా ఉంది. సంస్థ పెట్టగానే వాళ్ళు గౌరవిస్తారు. ఎవరిని అడిగి పెట్టావు? నేనే పెట్టుకున్నాను సార్. ఇదొక వేషమా? వేషం ఏంటి సార్, నేను గవర్నమెంట్ ఎంప్లాయీని కదా. డబ్బులు సంపాదించడానికి పెట్టుకున్నావా? లేదండి, నాకు ఆ విషయాలు తెలియదు. ఎవరిని డొనేషన్ అడక్కు, నీకోసం నువ్వు పెట్టుకున్నావు, నువ్వు కష్టపడు. నేను సావనిలో రాశానండి, ఆ ప్రథమ సంచికలో రాశాను. నేను ఎదగటానికి అక్కినే నాగేశ్వరరావు కారణం అన్నా. ఆయన మెసేజ్, ఎవరి కోసం సంస్థ పెట్టావు? నీకోసం పెట్టావు. ఎవరిని డబ్బులు అడక్కు, డొనేషన్స్ అడక్కు, అప్పుడే నువ్వు పైకి వస్తావు అన్నాడు. నేను అదే మాట మీద ఇవాళ వరకు. సరే, మధ్యలో అక్కినే నాగేశ్వరరావు ఎపిసోడ్ చెప్పాలంటే ఆ 3 రోజులు పడుతుంది. ఆ సబ్జెక్ట్లోకి వెళ్ళకుండా అక్కినేని గారు మీరు మా నాగేశ్వరరావు గారితో ఉన్న పరిచయం, ఆయనతో ప్రయాణం చేసిన, ఆయన ఉండగా మీరు ఆయనతో విదేశ పర్యటన, అది కాస్త చెప్పండి. అక్కినేని నాగేశ్వరరావు గారికి సుబ్బరామరెడ్డి గారు ఆదేశం ప్రకారం వైజాగ్లో 84 మంది హీరోయిన్స్తో సన్మానం చేశారు, పుష్పాభిషేకం. నాగేశ్వరరావు గారి మొదటి నుంచి ఆయన ప్రోగ్రామ్స్ అని నేనే చేశాను, షష్టిపూర్తి కానీ అవన్నీ కూడా. ఆయన 70వ బర్త్డే విదేశాల్లో చేయడానికి ముందుకు వచ్చారు. 9 వారాల పాటు. అప్పుడు నాకు దివ్యాంగుల స్కూల్ చాలా బిజీగా ఉన్నా. ఆయన తీసుకొని నన్ను అమెరికా, ముందు దుబాయ్ వెళ్ళాం. దుబాయ్, లండన్, అమెరికా, హాంకాంగ్, చైనా నన్ను వెంట పెట్టుకొని మొత్తం తిప్పి అందరికి పరిచయం చేశారు. నా మనిషి చూసారా, వంశీ రామరాజు నా మనిషి, ఎప్పుడు వచ్చినా మీరు సహకరించాలి. అది చాలండి, అది చాలదు. చాలా మంచి అనుభూతి అండి. అంత పెద్ద హీరో ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు తర్వాత అండి ఈక్వల్గా ఇది. ఆయన ఒక వేదిక మీద మాట్లాడుతూ, నేను ఇవాళ దేవుణ్ణి చూశాను అన్నాడు. తిరుపతి వెళ్ళాడేమో, అన్నపూర్ణమ్మ గారి బాగాలేకపోతే ముక్కోటానికి వెళ్ళాడేమో అనుకున్నాను. వెళ్ళొచ్చు కదా, మనకి చెప్పలే కదా. దేవుడు ఎక్కడో లేడు, మా వంశీ రామరావులో దేవుడు ఉన్నాడు అన్నాడు. అది రికార్డెడ్ వీడియో. రికార్డు, ఎందుకంటే మీకు ఆ వర్డ్ తర్వాత నేను ఊరికే చెప్పడం కాదు, రికార్డెడ్ వీడియో. అది అమెరికా అంతా స్ప్రెడ్ అయ్యింది ఆ రోజుల్లో. అమెరికాలో గౌరవం పెరిగింది. అంటే ఓ సంస్థ గౌరవం రావడానికి చారేగాంశంలో నాగేశ్వరరావు గారు ప్రేక్షకులను ఉద్దేశించి, వంశీ సంస్థలో సభ్యులుగా చేరితే 1000 పదాలు ఉండేది అప్పుడు. నేను సేలవ గప్పుతా అన్నారు. ఆయన ప్రకటించాడు. సంస్థ ప్రమోట్ చేయాలి ఆయన. వెంటనే బలబలా 100 మంది వచ్చేసారు. సేలవాళ్ళు ఉన్నాయా? సేలవాళ్ళ మనిషిని. నా కార్లో ఎప్పుడు 100 సేలవాళ్ళు ఉంటాయి. సేలవా లేకపోతే వంశీరామరాజు లేడు. ఆ బ్రాండెడ్ నేమ్. నన్ను చూడగానే ఎవరి సేలవ కప్పుతా, మీ సేలవ తెచ్చా కప్పలా? అవును. ఇవాళ నాకు తృప్తిగా ఉంటుంది. అదే ఇవాళ సేలవ రాజు కప్పాను, ఉపయోగపోయాను, సమాజానికి ఉపయోగమైన వాడు అని. అలా నాగేశ్వరరావు చివరి దశలో పోతూ పోతూ ఒక కవర్ ఇచ్చారు. ఏంటి అప్పగింతలా? నేను బతుకుతే నీకు ఎంతో చేస్తా, దివ్యాంగుల స్కూల్కి. నాకు చెప్పకుండా ఈ రోగం వచ్చింది, నాకు చెప్పలా ఈ రోగం వస్తుంది. ఎందుకు ఇది అన్నా? 2 చెక్కులు, 2 lakhs, లక్ష డిపాజిట్ చేశాం. ఆగస్టు 14వ తేదీన అన్నపూర్ణమ్మ గారి పేరు మీద ఆ వచ్చిన వడ్డీతో యాపిల్స్ కొని
పేద పిల్లలు యాపిల్ తినరు కదా, యాపిల్ మనమే తినం, బోల్డ్ ఖరీదు ఉంటే. నేను యాపిల్ అడిగితే 50 రూపాయలు అన్నాడు. వద్దులేని అనుకోవచ్చు, 50 రూపాయలు యాపిల్ తింటాం ఏంటి. అన్నపూర్ణమ్మ గారు యాపిల్స్ ఆగస్టు 14, సెప్టెంబర్ 20 అక్కినేని యాపిల్స్ డిపాజిట్ చేసేవాడు. వచ్చిన అమౌంట్తో మీరు వడ్డీని యాపిల్స్ కొనేసి పిల్లలు పంచుతారు, పేద పిల్లలకి పంచుతున్నారు. చాలామంది అనుకుంటారు అక్కినేని నాగేశ్వరరావు గారు పిచ్చినారని. పిచ్చినారి కాదు. ఎన్ని యూనివర్సిటీస్లో గోల్డ్ మెడల్స్ పెట్టాడు ఆయన, స్కాలర్షిప్లు పెట్టాడు. ఇన్ని బోల లెటర్లు వస్తాయండి రోజు ఆయనకి. నేను ఒకసారి చదువు అన్నాడు, చదివా. మా అబ్బాయి ఫీజు కట్టుకోలేము, ఫీజు కట్టండి. ఇవన్నీ ఎవరికి తెలుసు అదే. అలాగే ఇంకా ఎంతమందికి ఇచ్చాడు నాకు తెలియదు. నేను ఓపెన్గా చెప్తున్నా, కొంతమంది చెప్పకపోవచ్చు. నాది ఓపెన్ అకౌంట్స్, నాది వంశీ సంస్థ లీగాలిటీ ఆర్గనైజేషన్, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్టెడ్ బాడీ, ఫారిన్ కంట్రీస్ ఎగ్జామ్టెడ్ బాడీ, ఆడిటింగ్ బాడీ. ఆడిటింగ్ ఇవాళ నేను డబ్బులు ఎలా పడితే ఇవ్వడానికి వీలేదు. ఓన్లీ ఆన్లైన్ పేమెంట్స్. వచ్చిన ప్రతి దానికి డబ్బులకు పర్ఫెక్ట్గా అకౌంట్స్ ఉంటాయి. నాకు ఏమీ సంబంధం లేదు. అకౌంట్స్ వెళ్ళిపోతాయి, ఆఫీస్ వర్క్ చేస్తుంది. కాబట్టి నాగేశ్వరరావు గారి వల్ల మా దివ్యాంగుల స్కూల్కి ఎంతో చేశాడు ఆయన. వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పి 3 అంతస్తుల బిల్డింగ్ కట్టించాడు. అలాగే ఇప్పుడు నాగేశ్వరరావు గారి ఎపిసోడ్ అది. నాగేశ్వరరావు గారి ఎపిసోడ్ చాలా చక్కగా ఉంది, చాలా బాగుంది. ఆయనకు మీకు ఉన్న అనుభూతి. ఇంకోటి ఆ పోల్కొండి పడిపోయినప్పుడు ఆయన మాట్లాడే భాష, ఇంట్లో భాష ఇది, సినిమా భాష వేరని 2 రకాలుగా చెప్పడం జరిగింది. అలాగే దాసనారాయణరావు గారికి కూడా మీకు ఆయనకు ఉన్న అనుబంధం కూడా చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. ఆయనతో ఏ విధంగా ఉండేదండి? దాసరి గారు ఆయన నేను కలవని రోజంటూ లేదండి. ఆయన దగ్గర కాఫీ తాగుతాం, కాఫీ టీయో ఫస్ట్ మార్నింగ్. ఒక సినిమాలో కూడా యాక్ట్ చేయడం జరిగింది మీరు. ఆయన సూరిగాడులో నన్ను పెట్టారు. నువ్వు నీ పేరు అందరికి బాగా తెలుసు, నువ్వు మనిషివి తెలియదు. నేను తెలియకపోతే నీ ఫేస్ తెలియాలి, ఫేస్ అందరికి తెలియాలి నీ ఫేస్. సూరిగాడులో పెట్టాడు రామానాయుడు గారి సినిమా. రామానాయుడు అంతకంటే కవర్ తెచ్చి ఇచ్చాడు. ఏమిటి సార్ అన్న, రెమ్యునరేషన్ అన్నాడు. నాకు రెమ్యునరేషన్? వంశీ రామరాజు సూరిగాడు సినిమాలో యాక్ట్ చేశాడు, రామానాయుడు సినిమా నాకు గొప్ప కదా అన్నాడు. 5,000 రూపాయలు. 5,000 రూపాయలు ఎందుకు సార్? అసలు నువ్వు మా దాంట్లో యాక్ట్ చేయడం గొప్ప రాజు. నేషనల్ అవార్డు వస్తుంది, సినిమా వచ్చింది నేషనల్ అవార్డు. చూడండి, నేను యాక్ట్ చేసినందులో వచ్చిందని కాదు. అక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే వంశీ సంస్థ అనేది ఒక పెద్ద సంస్థ అని ఆయన గుర్తించి దాని అధినేత కూడా ఇందులో యాక్ట్ చేసా ఆయన గర్వంగా ఫీల్ అవ్వడం అది చాలా గురిగాడు, నాన్నగారు, తర్వాత ఇంకేమో వాటిల్లో పెట్టాను నేను. నిజానికి ఇప్పుడు ఫ్రీగా ఉన్నా. మా గురువు గారు ఇంకా దాసనారాయణరావు గారి సినిమాలు మానేసిన తర్వాత నేను ఫ్రీగా ఉన్నాను. ఇప్పుడు పిలిస్తే బాగుండే వేద్దాం. ఎర్రబస్సులో పెట్టారు బాబు, ఎర్రబస్సు అనే సినిమాలో పెట్టి, అదే లాస్ట్ సినిమా. ఎర్రబస్సు మా దగ్గర షూటింగ్ చేశారు. ఇంకా దాసరి గారు అన్నీ నేను చేశానండి. ఆయన ఫంక్షన్స్ అన్నీ చేశాను. వెరీ గుడ్, వెరీ గుడ్. అన్నీ చేశాను. ఆయన కూడా అండి రాజు, సినిమా వాళ్ళ గురించి ప్రజలకు అవగాహన తక్కువ ఉంటుంది. ఎన్ని లక్షలు పేద పిల్లలు చదువుకుంటామంటే ఇంజనీరింగ్ నా చేతి మీదుగా నేను చెక్కులు రాసిన రోజులు. చెక్కులు కూడా పవర్ చెక్కులు అక్కడ ఉంటే నువ్వు రాయి అనేవాడు. అంటే ఆయన ఇంటి దగ్గరికి వెళ్తే కొన్ని 100 మంది భోజనం చేస్తుంటారు. ఎప్పుడు ఉందండి. ఎప్పుడు ప్రత్యేకత అది. ఏమంటే మా గురువులందరివి పెద్ద పెద్ద ఎపిసోడ్లు, పెద్ద పెద్ద మహాగ్రంథాలు. నారాయణ రెడ్డి గారు ఉన్నారు, 40 లక్షలు పెట్టి వికలాంగ స్కూల్ బిల్డింగ్ కట్టించాడు. 40 లక్షలు ఎంపీ నుంచి. ఇప్పుడు ఈ సుబ్బరామరెడ్డి గారు 25 లక్షలు పెట్టి ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టించాడు. మా గురువులందరూ నాకు సహకరిస్తలే. అవునండి. వంశీ రామరాజు గొప్పతనం లేదండి, ఇక్కడ గురువుల సహకారం. అది గురువు ఆశీర్వచనం నాకు బాగా ఉంది. వాళ్ళ ఆశీర్వచనం వల్ల ఎదిగానే. అందుకే నిర్విరామంగా 50 సంవత్సరాలు ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇంకా రామోజీరావు గారు ఎంత ఎఫెక్షన్గా ఉంటారు. ఒకసారి అన్నాడు, నేను సితారా అవార్డ్స్ పెట్టాను, సితారా అవార్డ్స్ పెట్టారు. రాజు, నేను నీలాగా సితారా అవార్డు చేయలేకపోయినాను అన్నారు. అదేంటండి మీలాగా మీ పనులు మేము చేస్తామేంటి, మాకు పనిపాడు లేదని చిన్నప్పటి నుంచి ఇదే కొట్టినట్టుగా, ఇదే రాళ్ళు కొట్టినట్టుగా ఇదే మాకు అలవాటు అయిపోయింది సార్.
మీరు తక్కువ అవార్డు చేసిన సితార్ అవార్డ్స్ అంటే ఆ రూమ్లో ఒక ఆర్టిస్ట్ వెళ్ళేటప్పుడు కట్టండి టవలు బ్రష్ వాళ్ళు చెప్పేవాళ్ళు అలా నేను అవన్నీ కాపీ కొట్టా. రామోజీరావు గారు ఒక ఫంక్షన్ పిలిస్తే గెస్ట్ని ఎలా ఆదరిస్తారు. ఈ మధ్య వెళ్తేనండి ఎంత ఎఫెక్షన్గా మాట్లాడారు. అది చాలండి ఆర్గనైజర్, చాలండి. మీకు రామోజీరావు గారితో వాళ్ళు ఎక్కడండి లెజెండరీస్ వాళ్ళు. అనేక మంది ఇలాగా సినిమా తెలుసుగా, మీరు కూడా బాగా తెలిసిన మనిషి. రామోజీరావు గారితో కాకుండా దాసరి నారాయణరావు గారు, అటు శోభన్ బాబు గారు, జమున గారు, ఎందుకంటే ఇవన్నీ అనుభవాలు రామరాజు గారితో ఇది చాలా సరదాగా సాగిపోయిన సన్నివేశాలండి ఇవన్నీ మనం, ఎందుకంటే మనం కల్చరల్గా ఇప్పుడు కూడా ఉన్నాయి, కానీ ఇంత సరదాగా సాన్నిధ్యంగా ఒకరి మనసును దోచుకోవడం అనేది సామాన్యమైన విషయం కాదు అది. మరి రామరాజు గారు ఇవన్నీ ఎందుకంటే మనం తెలుసుకుంటున్నాం, ఆదర్శంగా ఒకరితో కలిసిమెలిసి ఉండడం అనేది చాలా కష్టమైన పని. సో అలాంటిది సుసాధ్యంగా చేసుకుంటూ ముందుకు సాగిపోతున్నారు ఇప్పటికి కూడా. సో రామరాజు గారు, అలాగే ఇప్పుడు మీరు మీ వేగేషణ ఫౌండేషన్ మీకు ఎప్పుడు ఆలోచన తట్టింది, ఎప్పుడు పుట్టింది ఇది? చాలామంది అనాథ పిల్లలకి దగ్గర చేర్చుకొని మీరు వాళ్ళకి ఒక మంచి ఆశ్రమం కల్పించి తిండి బట్ట అన్నీ కల్పిస్తూ ఉన్నారు. వంశీ ఆర్ట్స్ థియేటర్స్ ఒక ఎత్తు అవుతే ఇంకో ఎత్తు మీరు సేవారంగం వైపు ఎప్పుడు మీ దారి మళ్ళింది? అంటేనండి రాజుగారు, ఈ వేగస్టా ఫౌండేషన్ గురించి చెప్పే ముందు నా విదేశ యాత్ర గురించి మనం మాట్లాడుకోవాలి. ఓకే, దానికన్నా ముందు ఇంకొకటండి మనం మాట్లాడుకోవాల్సింది, ఎండింగ్లో కన్నా మధ్యలోనే మాట్లాడుకోం. మీరు ఎంత యాక్టివ్గా, ఎంత చలాకీగా ఉండి మీరు లవ్ చేశారా లేకపోతే అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నారా? ఎలా, మీకు ఏ విధంగా మీ భాగస్వామి గురించి చెప్పండి. నేను కౌబాయ్ లాంటి వాడిని. అందుకని నేను ముందు అన్నాం. ఇప్పుడు ఈ కరోనా సమయంలో ఏదో లుంగి కట్టుకొని చొక్కా లేకుండా జంజం వేసుకొని నేను మా ప్రాజెక్టుకి వెళ్ళిన అలాగే వెళ్తాను, ఇంత రాను. మీరేమో మొన్న ఫోన్ చేసి ఎప్పటి నుంచో అంటున్నారు వస్తారా అని. మరి ప్రజల్లోకి వెళ్తుంది, ప్రపంచం అంతా చూస్తుంది. ఇది ఉన్న పళ్ళంగా వెళ్తే బాగుండదు కదా. అప్పుడు ఇంటికి బార్బర్ని పిలుచుకొని రంగు వేయించుకొని మీసాలు రంగులు వేసుకొని మావాడిని అడిగి ఏం బట్టలు వేసుకెళ్ళాలి, నా బట్టల సెలక్షన్ అంతా మావాడు చేస్తుంది. అది కరెక్టే అండి. ఇప్పుడు మీ ఆవిడ సంగతి ఇంకా రాలేదు. వస్తున్నా. మీరు ఏ విధంగా అసలు లవ్ చేశారా, లేకపోతే అరేంజ్ మ్యారేజా, లేకపోతే ఎవరినైనా ప్రేమించారా? ముందు ప్రేమించి పెళ్లి చేసుకున్నారా? అంటే నేను ప్రేమించింది ఒకే ఆమెతో పెళ్ళి అయింది. నన్ను చాలామంది ప్రేమించారు, దాంట్లో తప్పులేదు. ఎందుకంటే మీరు అక్కడే నాగేశ్వరరావు గారు మెచ్చుకునేవాడు. నాగేశ్వరరావు గారు, అబ్బో మేమేం పనికొస్తా నీ ముందు అని. అచ్చా, అంటే ఎందుకు చెప్తున్నానంటే ప్రేమ అంటే దీంట్లో అవును ఆయన కూడా ఒక యాంగిలే కాదు. ప్రేమ అంటే నన్ను, నా అదృష్టం ఏంటంటే సింగపూర్ వాళ్ళంతా బాబాయ్ అని పిలుస్తారు, చాలామంది నాన్నగారు అని పిలుస్తారు, బాపు అని పిలుస్తారు. సర్లేండి, అదంటే ఇప్పుడు, కానీ మీరు యంగ్ టైంలో అంటే ఆ రోజుల్లో కూడా మా పెద్దవాళ్ళు వాళ్ళందరూ ఉంటారు కదా, రకరకాల సంబంధాలు వచ్చేవాట నాకు తెలియదు. అంటే నేను అప్పుడు పాపులర్, అంటే పెద్ద ఆర్థికంగా పెద్ద ఉన్నవాడు కాదు, చిన్న ఉద్యోగం చేసేవాడు. ఈ సినిమా సంస్థ వల్ల పాపులర్. ఆ పాపులారిటీ ఆడపిల్లలు మెచ్చుకుంటారు. ఓ అక్కడే నాగేశ్వరరావు బాగా తెలిసే, మనల్ని కూడా తీసుకెళ్తాడేమో, చిరంజీవి బాగా తెలిసే, ఇవి అది అప్పుడు క్రేజీ అలా ఉండేదిలేండి. అయితే తెన్నేడు సుధగారు వరంగల్లో మేము ఫ్రెండ్స్, నా ఫ్రెండ్, ఆమె నా గర్ల్ ఫ్రెండ్. ఆమె రచయిత్రి. తర్వాత నేను ఎప్పుడు అనుకునేవాడిని నాకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉండాలనుకునేవాడిని. ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉంటే
మంచి ఉద్యోగాలు చేస్తారు, మంచి జీతాలు వస్తాయి. మన జీతం ఏది మనకి? అవును. మన సన్మానాలు ఇవి చేసుకుంటే జీతాలు అక్కడ ఆఫీసు పోతే కదా సరిగా. మరి ఇళ్ళ నడుస్తుంది, పిల్లల బతుకుతా. ఆ సెల్ఫిష్నెస్ నాకుంది, స్వార్థం అది. ప్రేమలో స్వార్థం కలపచ్చు, తప్పేమి లేదు. తప్పేం లేదు. తెన్నేటి సుధ గారిని నేను లవ్ చేసే పెళ్లి చేశాను. మీ ఇద్దరు లవర్స్. మీది లవ్ మ్యారేజే? మా లవ్ మ్యారేజ్. వెరీ నైస్. తర్వాత మా కట్నాలు గిట్ట మా పెళ్లి మేమే చేసుకున్నాం. పెద్దవాళ్ళు చేశారు, ఆ ఖర్చులన్నీ మేమే పెట్టు. మీరే పెట్టుకున్నారు. చూడండి, ఆదర్శంగా. మళ్ళీ ఇన్స్టాల్మెంట్ తీర్చుకున్నాం. ఏంటంటే ఆ రోజుల్లో మనకి ఇప్పుడు కాదు కానీ ఒక తప్పేళ కొంటే గిన్నె కొంటే ఇన్స్టాల్మెంట్ 3 అలా ఉండే కదా. అవును. మన బ్రెయిన్ మీద ప్రభావం ఇన్స్టాల్మెంట్ ప్రభావం మొత్తం ఎక్కువగా అంతే కదా. అవునండి. ఇన్స్టాల్మెంట్ ప్రభావంతో పెళ్లి బుద్ధులే. పెళ్లి ఖర్చులు కూడా ఇన్స్టాల్మెంట్లో తీర్చారు, కానీ ఆ పెళ్లి ఖర్చులు పెద్దల మీద వేయకుండా స్వయంగా భరించారు. చూడండి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారండి మా పెళ్ళైన తర్వాత సిద్ధార్థ వాడు ట్రూప్ బజారు, బేగం సుల్తాన్ బజార్, మా ఇద్దరికి డిన్నర్ ఇచ్చాడు, లంచ్ ఇచ్చాడు ఎస్పి. అంటే మా అందరికి ఇష్టలు వాళ్ళందరూ కూడా. లంచ్ ఇచ్చాడు. తెన్నేటి సుధ గారు గొప్ప రచయిత్రి, తెలుగు అకాడమీలో వర్క్ చేసింది, రిటైర్ అయిపోయింది. నేను రిటైర్ అయిపోయాను. ఫస్ట్ మీరు ఆమెని ఇష్టపడ్డారా, ఆమె మిమ్మల్ని వచ్చారా? అంటే మేమేంటంటే అంటే పెళ్ళి అనే పద్ధతిలో ఇష్టపడుతూ ఉండేవాళ్ళు. ఆవిడ ఎంఏ గోల్డ్ మెడలిస్టు, ఎంఏ చదివేదాకా మేమేం పెళ్లి చేసుకోవాలి. పిచ్చి వేషాలు కూడా వేయాల. మీ జంటిలుగా ఉంది. అచ్చా, మీ పిల్లలకి ఎవరైనా ఈ సంస్కృతి కార్యక్రమాల్లో ఉన్నారా? మా పిల్లలు వాళ్ళ లైన్లో వాళ్ళు ఉన్నారు కల్చరల్గా. మా పిల్లలకు కూడా మా బుద్ధులే వచ్చినాయి. మా పెద్దవాళ్ళు లవ్ మ్యారేజ్, అచ్చా. మా రెండో వాళ్ళు లవ్ మ్యారేజ్. దాన్ని చాలా స్వీట్గా చక్కగా ఒకే తోట ఉంటాం. మీరందరూ ఆ పిల్లలు లవ్ మ్యారేజ్ని చక్కగా స్వీకరించి మీరే వాళ్ళు ఏముంది, మేము పెళ్లి చేసుకున్నా చేసుకోపో అయిపోయింది. ఓహ్, వెరీ నైస్. చాలా అబ్బాయి దాంట్లో డిస్కషన్ లేదు. ఎందుకంటే మీరు పెద్దవాడు వచ్చాడు, నాన్న ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోపో, రెండోవాడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోపో అయిపోయింది. డిస్కషన్ ఎందుకు? సింపుల్గా సింపుల్ అంతే. మనకి దాంట్లో ఆర్గ్యుమెంట్ ఎందుకు? వెరీ గుడ్ అండి. అయితే ఇప్పుడు మీ తెన్నేటి సుధా గారు మీతో ఉంటూ మీ కార్యక్రమాలు చేస్తున్న ఫంక్షన్స్ తెన్నేటి సుధ గారు ఇప్పుడు వంశీయ సంస్థకు అధ్యక్షురాలు అఫీషియల్గా. తర్వాత మా చిన్నప్పుడు మేము పుట్టినప్పటి నుంచి మా అమ్మ లేకపోతే మేము లేవు. మా అమ్మ తర్వాత మా నాన్నగారు పోయిన తర్వాత మా అమ్మ మా దగ్గరే ఉంది. మా అమ్మ అలాగే చూసేది, మేగడ పెట్టడం, వెనడ పెట్టడం. మన పెద్దవాళ్ళ వైపాను అమ్మ చూడదు. అమ్మాయి ఆ మేగడ తెచ్చి పెట్టవే అని. అంటే మా అమ్మగారు మీ అమ్మగారు మీ దగ్గరే ఉండేవారా? మా దగ్గర మా నాన్నగారు పోయిన మా దగ్గర మా అన్న దగ్గర వాళ్ళ దగ్గర ఉండేవాడు, నా దగ్గర ఎక్కువ ఉండేవాడు. మా ఆవిడ ఇవన్నీ చూసింది. మా అమ్మ ఏం చేస్తే అన్ని తను చేస్తుంది. మేగడ తిను అంటుంది. మీ అమ్మ పెట్టిందిగా. అంటే ఏ మనిషికైనా అండి తల్లి తర్వాత భార్య ఆ స్థానంలో. లవ్ మ్యారేజ్లో సక్సెస్ఫుల్ లవ్ భార్య ఇప్పుడు భార్య అలా ఉండబట్టే ప్రజాసేవకుడు సుధగారు మా ప్రజాసేవకుడు నేను ఇలా తిరగలుగుతాను. అదే మీ భార్య సహకారంతోనే ఇన్ని సంస్కృతి కార్యక్రమాలు అగ్రగణ్యంగా మీరు అగ్రగణ్యంలో స్థానంలో ఉన్నారంటే వంశీ ఇనాగ్రేట్ చేయకముందు నుంచి కూడా ఆమె తెలుసుగా నాకు. కాబట్టి ఇనాగ్రేట్ 72 ముందు నుంచి తెలుసు. కానీ దీంట్లో మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమంలో ఆమె తోడు నీడగా ఉంటూ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లారు. అయితే ఇవాళ మేమంటే పొద్దున్నీ సాయంత్రం దాకా మా ఇంటికి మా ముందు కాగితాలు పెన్నులే ఉంటాయి, రాసుకుంటూ ఉంటాం. మీకు ఎన్నో కార్యక్రమాలు చేశారండి. చిన్న సింపుల్ క్వశ్చన్ ఇది. మీకు బాగా ఘంటసాల గారు అంటే ఘంటసాల గారి గుడే కట్టించారు మీరు ఆశ్రమంలో. ఆయన యొక్క విగ్రహాన్ని కూడా మీరు స్థాపించారు. సో ఆయన పాడిన పాటల్లో బాగా ఇష్టమైన పాట మీకు ఏ పాట?
నాకు అన్ని ఇష్టమేనండి. అన్నీ అన్ని ఇష్టం. అన్నిట్లో బాగా నచ్చిన పాట అలాంటిదే ఉందా? అన్నీ ఒకటే అంటారా? అంటే బాగా అవ్వలేదు. భగవద్గీత గురించి మీ అభిప్రాయం? పులారెడ్డి స్వీట్ బాగుందంటే అన్ని ఇష్టమే. అన్నీ ఇష్టం. భగవద్గీత గురించి మీ అభిప్రాయం అండి? నేను నా ప్రత్యేక అభిప్రాయాలు ఏం లేవు. ఏం లేదు. అది ఒక అలాగే పాట. మీరు విదేశాల్లో చేసిన కార్యక్రమాలు ఎప్పుడు మొదలైనవి? విదేశాలు నేను 1983లో నాకంటే ముందు ఏ కళా సంస్థ వెళ్ళలేదు. అది కూడా నా క్రెడిటే. 83లో తానా వాళ్ళు పిలిచారు నన్ను, వాషింగ్టన్. అంటే నాకు విమానం కూడా తెలియదు, విమానం ఎక్కలేదు. తానా వాళ్ళు పిలిస్తే టికెట్ 11,000 రూపాయలు రాను పోను. 45 రోజులు ఉండాలి, మధ్యలో రావడానికి వీలేదు ఇప్పట్లాగా. నాకే డబ్బులు లేవు, 11,000 ఎక్కడ తెస్తాము? ఐటీసీ కంపెనీ అన్సారీ గారు ఉండేవారు. ఈ చిత్తరంజన్ గారి తర్వాత ఆయన వచ్చారు. అన్సారీ గారి దగ్గరికి వెళ్ళి, నాకు అమెరికా ఇన్విటేషన్ వచ్చింది, 11,000 రూపాయలు, నాకు డబ్బులు లేవు, నేను వెళ్ళదలుచుకోలేదు. మీరు వెళ్ళి వీసా తెచ్చుకోండి అన్నారు. ఆయనే పాపం మెడ్రాస్ చెప్పారు వాళ్ళ కంపెనీ, వీసా వచ్చింది. అంటే మాకు వీసా రావడం ఈజీ మాకు, ఎందుకంటే మేము గవర్నమెంట్లో వర్క్ చేస్తున్నాం కదా, నో అబ్జెక్షన్ ఇస్తారు మాకు, గవర్నమెంట్ ఎంప్లాయీస్. కానీ మా వీసాకి అబ్జెక్షన్ ఉండదు మాకు. 83లో వీసా వచ్చింది. ఐటీసీ కంపెనీ నన్ను అమెరికా పంపించింది, బర్క్లీ కంపెనీ. చూశారు, ఎక్కడ అన్సారీ, ఎక్కడ వంశీరామరాజు. అన్సారీ గారు ఒకే ఒక మాట అన్నాడు, మీరు వెళితే కళాకారులకు ఎంతో ఉపయోగం అన్నాడు. ఆయన బాగా మీకు సపోర్ట్ వెళితే 10 మందిని తీసుకెళ్తారన్నాడు. అన్సారీ గారు ఆయన రుణం తీర్చుకోలేము, 11,000 రూపాయలు ఆయన కట్టి అమెరికా పంపించాడు. అమెరికా అంటే నాకు తెలియదు అసలు, ఎప్పుడు ఏమి తెలియదు. విజయవాడ గుంటూరు లాగా ఉంటుంది అనుకున్నా. వెళ్ళిన తర్వాత కొంచెం అక్కడ కొంచెం రకరకాల ఇబ్బందులు పడ్డాం. ఏ సంవత్సరంలో? తాను అయిపోయాడు 83లో. 83లోనే మొట్టమొదటగా మీరు మొట్టమొదటగా వెళ్ళాను. అప్పుడు నిర్ణయించుకుని నేను, కృష్ణకుమారి, కేవీ కృష్ణకుమారి, వాసిరెడ్డి కాశీరత్నం, ముగ్గురు టూర్ చేసి, నేను అప్పుడు నిర్ణయించుకుని ఎట్లయితే అమెరికా పొట్ట విడవకుండా తిరగాలి, మనం పొట్ట విడవకుండా తిరగాలి, వీళ్ళందరినీ కూడా మనం సన్మానాలు చేయాలి, అవార్డ్స్ ఇవ్వాలి వీళ్ళందరికీ. అది ఎవరు చేయాలి అంతకుముందు? మనం వెళ్ళి అన్నం తింటాం, ఒక హోటల్లో ఉంటాం, వాళ్ళు బెనిఫిట్ పొంది డాలర్స్ జేబులో పెట్టుకోవడం తప్పితే అక్కడ కళాకారుల గురించి ఆలోచించిన వంశీ సంస్థ ముందు ఆలోచించింది. అకాడమీ వాళ్ళు వెళ్తారు, రండి మేము చేస్తాం హైదరాబాద్లో అంటారు, వీడు కనిపించండి మళ్ళీ. ఇవన్నీ నాకు చెప్పారు వాళ్ళు అక్కడ. అయ్యా మీరు వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు? మా దేశం ఎందుకు వస్తున్నారు మీరు? మా ఇంట్లో పడుకోవడానిక, మా ఇంట్లో అన్నం తినడానిక, మేము గిఫ్ట్లు ఇవ్వటి తీసుకెళ్ళడానికి, మాకేం చేస్తున్నారు? మంచి ప్రశ్న. 83లో నాకు వేసిన ప్రశ్న వాళ్ళు. కిడాంబి రఘునాథన్ ఆయన ప్రశ్న వేశారు. నా జీవితాంతం ఆయన నాతోనే ఉన్నారు, ఆయన పోయే వరకు. కిడాంబి రఘునాథ్ గారు, న్యూజెర్సీ. 83లో తర్వాత నేను ఆచార్య తిరుమల తీసుకుని వెళ్ళా కవి 85లో. మీరు 83లో వెళ్ళి వచ్చి మళ్ళీ తిరిగి మళ్ళీ వెళ్ళారు. అంతే కదా, 40 రోజుల తర్వాత వెళ్ళిపోవాలి. అదే మొదటి స్టెప్, మొదటి మీ కార్యక్రమం. అదే చంద్రమండలం మీద కాలు పెట్టినట్టు 85లో మళ్ళీ 85లో మళ్ళీ విత్ ఆర్టిస్ట్తో వెళ్ళి మొట్టమొదటి కార్యక్రమం ఇవ్వడం జరిగిందని. రాజుగారు, నేను ఆర్టిస్ట్ని కాదు, అవును, గాయకుడిని కాదు, అవును, రచయితను కాదు, అవును, ఓ సన్మానాలు చేసుకునే మనిషిని కదా. నన్ను ఏమని వాడు ఎంకరేజ్ చేస్తాడు కదా. గోడకి బంగార పళ్ళానికైనా గోడ ఉండాలన్నట్టుగా ఒక కవిని వెంట పెట్టుకుని వెళ్తే మనల్ని కూడా చూస్తారు. ఆచార్య తిరుమల ఇక్కడ విచిత్రం, ఇవాళ చిక్కడపల్లిలో ఉండే ఆచార్య తిరుమల పక్కనే ఉండేవాడు. ఇవాళ వంశీ పుట్టిన ప్లేస్లో ఉన్నాం, నేను చూసిన గుడి ప్లేస్లో ఉన్నాం, ఆచార్య తిరుమలతో టూర్ చేసిన ప్లేస్లో ఉన్నాం. అన్ని విశేషాలు అద్భుతంగా కలిసి చాలా చక్కటి ఇది. 85లో తీసుకెళ్ళాం. ఆయన పుస్తకాలను అమ్ముకున్నాడు, ఆయన టికెట్ డబ్బులు ఆయనకు వచ్చినాయి. ఆయన అన్నాడు, పాపం నాకు డబ్బులు చాలా వచ్చినాయి, మీరు టికెట్ మీరు పెట్టుకొచ్చారు, సగం డబ్బు మీకు ఇవ్వనా అన్నాడు. కౌల డబ్బు నేను తీసుకోనని చెప్పి, కౌలకు మేము ఇవ్వాలి, మీరు మాకు ఇచ్చేది. 85లో అమెరికా పోతున్నానని చెప్పినప్పుడు మా గురువు ఉన్నాడుగా, గురువుగారు సుబ్బరామరెడ్డి గారు, నేను అమెరికా పోతున్నాను, గురువుగా టికెట్ ఇవ్వటం. ఈవెన్ టుడే అమెరికా పోతున్నానంటే అవసరమైతే చెప్తే, నాకు ఎవరైనా టికెట్ అరేంజ్ చేస్తే వేరు,
ఇవాళ కూడా మా గురువు గారు నా టికెట్ ఇస్తారు. ఇప్పుడు మరి కూడా సుబ్రహ్మరెడ్డి గారే మీకు సపోర్టింగ్. ఇప్పుడు అమెరికా పోతున్నా గురువు గారు అంత అయిపోయింది. దాసరి గారు దాసరి గారు కూడా ఇచ్చారు. వీళ్ళందరూ బాగా దగ్గర అమెరికా ఇప్పుడు చెప్పు నాకండి దాసరి గారు, మా గురువు గారు ఒకసారి నాకు చెప్పు నేను ఉన్నా కదా అనేవారు. సో ఇలాగే ఇదే సందర్భంగా మీరు విదేశీ పర్యటనలో ఇంకా ఏంటంటే ఎక్కువగా గుర్తుండిపోయేటట్టు కార్యక్రమాలు చేయడం జరిగింది. తర్వాత నాటకాలు వేసేవాళ్ళు పట్టుకెళ్ళి, పౌరాణిక నాటకాలు వేసేవాళ్ళు అమెరికా వచ్చి తీసుకెళ్ళాలి. బాలనాగమ్మ, మాయల పకీరు, తులాభారం, ఒక 5గురిని పట్టుకొని అమెరికా వెళ్ళాడు. ఇప్పుడు ఆ రోజుల్లో ఎక్కువగా ఈ అప్కమింగ్ కళాకారులు ఈ నాటకాలు ఎక్కువ ఎవరు డబ్బుతో వాళ్ళు వెళ్ళేవాళ్ళు, ఎక్కువగా ఇష్టపడేవారు అనుకుంటా నాటకాలు. టికెట్లు ఇచ్చేవాళ్ళు, టికెట్ డబ్బులు ఎవరు ఇచ్చేవాళ్ళు. రామరాజు గారు యుఎస్లో నాటకాల మీద బాగా వాళ్ళ రిక్వైర్మెంట్ మీకు ఉండేది, ఈ నాటకాలు వాళ్ళని తీసుకురండి. కొద్దిగా 70 రోజులు టూర్ చేశారు. ఇప్పుడు బెంగళూరు పద్మ అని టీవీలో వస్తుంది, పద్మ తెలుసండి, చేశారు 70 రోజులు. ముందు మాకు ఎలా ఉంటుందంటే మా డబ్బులతో మేము వెళ్తాం, 15,000 అంత టికెట్. డబ్బులన్నీ వచ్చిన తర్వాత ఎవడో హెల్ప్ చేస్తారు కదా, డ్రామా చూసి ఊరికి పోరు, ఓ డబ్బా పెడతారు వాళ్ళు, ఆ డబ్బాలో వేస్తారు. అప్పుడు ఇప్పుడు కాదు, అవన్నీ మనకి ఇస్తారు. నేనేం చేసేవాడిని, డబ్బులన్నీ అందరూ పనిచేసేవాడిని. టికెట్ డబ్బులు పోను, వాడు కొంచెం డబ్బులు మిగిలేదు. సుమారుగా ఎన్నిసార్లు వెళ్ళారంటే ఈ విధంగా అది కార్యక్రమాలు? ఇది తర్వాత నాతో దైవగిరి శర్మ వచ్చాడు. దైవగిరి శర్మ లైఫ్ టర్నింగ్ అమెరికా వచ్చిన తర్వాతనే, మామూలు మనిషి అతను. అవునండి, మామూలు మనిషి. అమెరికా వచ్చిన తర్వాత అమెరికాలో సక్సెస్ అయినాడు. ఎప్పుడు రాదు గుర్తుపెట్టుకో, మనం సక్సెస్ అయినామని కాదు, ఇంకొక వ్యక్తిని మనం నిలబెట్టామా లేదా అన్నది కావాలి. మన వల్ల ఒక వ్యక్తి నిలబడితే సమాజం నిలబడుతుంది. అది ఎక్కువ ఉన్నాయి మీద. ఎప్పుడు అలా ఉండాలి, ఒకరిని ఎంకరేజ్ చేయటం ముఖ్యమని. ఎక్కువగా నాకైనా మీరు ప్రోగ్రాములు చేస్తారు. అవును, ఒకప్పుడు నేను ప్రోగ్రాములు చేస్తే ఈ థియేటర్ సరిపోయే కాదు. అవునండి, అప్పుడు మీరు ఎక్కువగా మిగతా నేను మోనోపలి ఇప్పుడు కూడా మోనోపలే. నేను మోనోపలి అంటే అర్థం ఏంటంటే ఏకఛత్రాధిపత్యం, ఎవరి మాట వినం, అందుకే సక్సెస్ అవుతాం. మరి మీరు కళా సంస్థ పెట్టి మీరు ప్రోగ్రాం చేస్తే సీట్ ఏది? సుమోను పట్టుకొస్తారు, ఇంకోను పట్టుకొస్తారు. మీరు నన్ను అంటున్నారు కానీ నేను ఎంతో కష్టపడి పేరు వస్తే నా సినిమా వాళ్ళు వచ్చారు. మీరు మొదటి దశలో సినిమా వాళ్ళని తెచ్చుకున్నారుగా, ఈ వాళ్ళని తెచ్చారు. అంత మీ ఆదర్శమే, మాకు దిక్చూచి అంతే. అందులోకి మీ ఎక్కువగా మిమ్మల్ని ఉదాహరణగా తీసుకుంటాను నేను, అది తీసుకుంటాను. ఇంకోటి అంటే ఫాదర్ కొద్దిగా ఫిల్మ్ ఇండస్ట్రీ కాబట్టి కొద్దిగా అనుభవం ఉంది, దాంతో కొద్దిగా వెళ్తాను. మీరు అన్నట్టు తర్వాత ఘంటసాల గారి విషయం అడిగారు మీరు. అవును, ఘంటసాల గారు నాకు బాగా ఆప్తులు. ఈ వికలాంగులు చూసేవాడు, కుంటి వాళ్ళని గుడ్డి వాళ్ళని, వీళ్ళకి ఏదైనా సేవ చేయాలి కదా అనేవాడు. మనం ఏం చేస్తాం, మన కుర్రవేదవాళ్ళం, మనకేం తెలుసు. 74లో ఆయన పోయినారు. పోయినప్పుడు ఘంటసాల పాటల పోటీ పెట్టారు. వారం రోజుల పాటు ఆల్ ఓవర్ ఇండియా ఘంటసాల గారితో సంస్థ ఎదిగిందండి. సుబ్బరామరెడ్డి గారు, నాగేశ్వరరావు వీళ్ళందరూ ఉండొచ్చు. సంస్థ ఎదగటానికి కారణం ఘంటసాల గారి పాట. 74 పాటలు ఇప్పటి వరకు ఘంటసాల గారు లేకపోతే వంశీ సంస్థ లేదు. ఇందాకేం చెప్పాను, సుబ్బరాముడు లేకపోతే రామరాజు లేడన్నా, సుబ్బరాముడు లేకపోతే వంశీ సంస్థ లేదన్న పదం. డిఫరెన్స్ చూసుకోండి. అవునండి, కరెక్టే. ఈ రెండు బిట్వీన్ ఒక్కొక్క దాంట్లో గురువుగారు లేకపోతే వంశీ రామరాజు జీరో. కానీ ఘంటసాల అన్నవాడు లేకపోతే ఘంటసాల పాట వంశీ సంస్థ లేనే లేదు. మీరు బతికుండగా, మీరు ఘంటసాల గారు బతికుండగా మీరు ఆయన్ని ఎప్పుడైనా ఆహ్వానించడం జరిగిందా? అంటే నాకు అవకాశం రాలేదు. రావణమూర్తి గారు ఉండేవారు, వారు చేశారు. వారు చేసినప్పుడు వెళ్ళేవాడు. ఇప్పుడు పరిచయం. విదేశ్ మీరు చేసిన కార్యక్రమాల్లో బాగా గుర్తుండిపోయేటట్టు పెద్ద కార్యక్రమం ఏదైంది? ఘంటసాల గారి 51 రోజులు నేను చేశాను, మీకు తెలుసు. అవును, తెలుసు. 51 రోజులు 51 పాటలతో. అవును, 2010లో. నేను అనేది బయట దేశాల్లో అండి, బయటది అది పెట్టుకొని
ఘంటసాల 6వ దినోత్సవాలు చేస్తున్నాం 12 ఏళ్ళుగా. గత సంవత్సరం వెళ్ళలేదు. ఘంటసాల 6వ దినోత్సవాలు ఏంటంటే ఎంతోమంది గాయకులు, అమెరికా ఫ్లైట్ కూడా తెలియని గాయకులు, ఫ్లైట్ ఎక్కని గాయకులు మా ద్వారా అమెరికా వచ్చారుగా. అది చాలామంది ఆర్టిస్టులు మీరు 12 ఏళ్ళు. ఓ బాలకామేశ్వరరావు, ఓ జీవి ప్రభాకర్, వీళ్ళంతమంది అమెరికా పోలేదు. ఆట తర్వాత ఎక్కువ మంది ఆర్టిస్టులను ప్రోత్సహించింది మీరే అనుకుంటా. అంతే మరి. తర్వాత రామకృష్ణ భార్య అమ్మాయి, అలాగే గీతాంజలి గారిని ఆమెను కూడా ఎక్కువ సార్లు, సురేఖ 4 సార్లు, వినోద్ బాబు 4 సార్లు, కాకినాడ రమణ, మన ఇతను ఎవరు, ఇంకో ఘంటసాల గాయకుడు బాలకామేశ్వరరావు చెప్పారు, చంద్రతేజ ఆయన కూడా తీసుకెళ్లారు. అంటే ఘంటసాల గాయకులందరికీ అమెరికా వరవడి వేసింది మనం. ఘంటసాల దినోత్సవాలు మనమే. కానీ ఎక్కువ మంది తెలుగు కళాకారులని యుఎస్లో తీసుకెళ్ళి కార్యక్రమాలు చేపించండి, మొట్టమొదటి స్థానం అది మీకే దక్కుతుంది. అది అయితే ఘంటసాల గారి పాట నాకు ఎలా ఉపయోగపడిందంటే, వంశీయ సంస్థ ఎదగటం అవన్నీ వేరే విషయం, వికలాంగుల సేవకు ఉపయోగపడింది. 1988లో నేను అమెరికా తిరుగుతున్నప్పుడు మీలాంటి ఒక పెద్ద మనిషి నన్ను ఒక ప్రశ్న వేశాడు. ఈ సన్మానాలు చేసిన రోజులు నువ్వు జ్ఞాపకం ఉంటావు. ఎన్నో చేశా సన్మానాలు, ఎన్నో 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 కదా, మరి మన జ్ఞాపకం ఉండవు. మనం ఆల్బమ్ పట్టుకు తిరుగుతాం సంఖలో పెట్టుకొని, ఆ కోయదొరలాగా నేను సన్మానం చేశానండి చిరంజీవి గారికి, ఇదిగోనండి, ఇవి పట్టు తిరుగుతావేంటి? మనం చేసిన మర్చిపోలే జనం. కృష్ణశాస్త్రి గారికి చేశాం, ఎవరు తెలుసు? కృష్ణశాస్త్రి పేరు మీద గోల్డ్ మెడల్ పెట్టా కాకతీయ యూనివర్సిటీలో ఎవరి ఇయర్. ఎంఏ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఇస్తారు. భోగరాజు సీతారామయ్య పేరు మీద ఆంధ్రాలో పెట్టాను. ఇవన్నీ ఎవరికి తెలుసు? మన సంఖ ఆల్బమ్ పట్టుకొని తిరుగుతామండి కోయదొరలాగా చెప్పాను. కానీ సేవ వేరు. ఒక ఆయన అడిగితే ఒక మంచి పని చేయండి అన్నాడు. మంచి పనికి డబ్బు కావాలండి, చెడ్డ పనికి డబ్బు అవసరం లేదన్న. మీ దగ్గర మంచి పని ఏముంది అన్నాడు. ఎందుకు లేదు, బోల్డ్ ఉన్నాయన్న. ఒకటి చెప్పండి అన్నాడు. చెప్పా. వికలాంగులు మెట్ల దగ్గర, గుడి మెట్ల దగ్గర, వీధుల్లో, మసీదుల్లో, చర్చిల దగ్గర అడుక్కుంటూ ఉంటారు చిన్న చిన్న పిల్లలు. ఒకటి ప్రశ్నించాను నేను, ఎరై ఎందుకు అడుక్కుంటావారో అదవా, చదువుకోరాదురా అంటాం మనం. మన ఇంటికి అడుక్కోవడానికి ఎవరు వచ్చారనుకోండి, ఎరా చదువుకోరాదు, పెద్ద మన చదువు చెప్పించినట్టుగా వాడికి పావులు అయితే వెళ్ళిపోతాడు. అంటే వాడు అన్నాడు, నాకు ప్రత్యేకమైన స్కూల్ లేదన్నాడు. అప్పుడు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఉంది, గోపాల శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళి వాడు అలా అన్నాడు. ఏమిటన్నాడు, నిజమే అన్నాడు. వికలాంగుల్లో శాఖలు ఉన్నాయి, బ్లైండ్, మెంటల్లీ, డెఫ్ అండ్ డెఫ్, వాళ్ళకు ప్రత్యేకమైన పాఠశాలలు ఉన్నాయి, శారీరక వికలాంగులకు లేవు అన్నాడు. ఎందుకు లేవు? లేవు అంతే. ఆ పాయింట్ నా బ్రెయిన్లో తిరుగుతుంది. ఆ పెద్ద మనిషిని చెప్పాడు, ఇది విషయం. ఏడ్చాడు. ఎందుకు ఏడుస్తున్నావు? ఆయన మేనకోడలు ఎవరు, ఆయన ఒళ్ళో పడి చచ్చిపోయింది వికలాంగులమ్మ. అంటే భగవంతుడు కలుపుతున్నాడు అక్కడ, మన గొప్పతనం కాదు. అమెరికా న్యూయార్క్ నగరంలో నన్ను భగవంతుడు పిలుస్తున్నాడు, ఒరే కమాన్ అన్నాడు. ఎందుకని సేవలోకి రమ్మన్నాడు. నేను సన్మానాలు చేసుకుంటే మరి నా సేవ ఎందుకు? దుప్పటి సేవ కప్పితే అయిపోతుంది. సంవత్సరం సన్మానం చెబితే అడిగేవాడు లేడు. సేవలా కాదు, సేవ పిండేస్తుంది, పిండుతుంది. వేగష్ణ వాళ్ళు భీమవరం రాజు, వేగష్ణ వెంకటరాజు అమెరికాలో ఉంటాడు. నేను డబ్బులు ఇస్తా అన్నాడు. వంశీ పేరు కాదు, మా ఇంటి పేరు పెట్టండి అన్నాడు. నేను పెట్టను అన్నాడు. అప్పటికి ఐ థింక్ 17 ఏళ్ళు 18 ఏళ్ళు లేదు వంశీ. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అప్పుడు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి టైంలో 88లో. సరే మొత్తానికి ఆ పేరు పెట్టడానికి ఒప్పుకున్నాం. లైఫ్ టైం హెల్ప్ చేస్తానని కుదరలేదు వాళ్ళకి. 1 సంవత్సరం 2 సంవత్సరాలు చేశారు. ఎన్టీ రామారావు గారు చాలా మెచ్చుకున్నారు. ఏమంటే ఇట్లా వికలాంగుల స్కూల్ పెడుతున్నాను, ఎన్ఆర్ఐ హెల్ప్ చేస్తా అన్నాడు. ఎవడైనా ఇండస్ట్రీకి డబ్బులు తెచ్చుకుంటాడు, నువ్వు సేవకు డబ్బులు తెచ్చుకుంటున్నావా అన్నాడు. కరెక్టే కదా, చాలా మంచి ప్రాక్టికల్ ఇండస్ట్రీ డబ్బు తెచ్చుకుంటాడు, సేవకు డబ్బు ఏంటి?
మంచి హిందూ పేపర్ ఆ మాట విని బాగా ప్రోత్సహించారు మిమ్మల్ని అయితే. మరి ఎలా పోషించాలి, ఎలా సంస్థను ఎలా డెవలప్ చేయాలి, చాలా కష్టం, చాలా ఖర్చు, మామూలు విషయం కాదు. ఘంటసాల గారి దండం పెట్టేసుకున్నాను, అయ్యా నీ పాటలు పాడించుకుంటా అమెరికాలో, కొన్ని డాలర్లు ఇప్పిస్తే నేను దాచిపెట్టుకొని వడ్డీతో బతికించుకుంటాను. అదొక గ్రంథం. మొత్తానికి ఇవాళ దివ్యాంగుల స్కూల్, వికలాంగుల స్కూలు వేగేష్ణ 32 ఏళ్ళు 88లో పెట్టి 88లో పెట్టారు వేగేష్ణ. 32 ఇయర్స్ పైన, 34 ఇయర్స్ అవుతుంది. ఎంతమందికి కాళ్ళు, ఎంతమందికి కొత్త జీవితం ఇచ్చిందో చెప్పలేను. నయా పైసా తీసుకో, మొత్తం కంప్లీట్ ఎన్ఆర్ఎస్ ప్రాజెక్ట్ అది. ఈ ఫీల్డ్లోకి ఎన్ఆర్ఎస్ ప్రాజెక్ట్ తెచ్చిన ఘనత నాకే దక్కింది. అవును, ఆ విషయం. తర్వాత ఒకప్పుడు సైకిల్ వేసుకొని ఉద్యోగం లేక తిరిగిన వాడిని 50 మంది ఉద్యోగాలు కల్పించారు. 50 మందికి ఉద్యోగాలు కల్పించారు, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశాం. ఎంతోమంది వికలాంగులకి వికలాంగుల స్కూల్ ఖర్చు ₹1 సంవత్సరాలు, వంశీ సన్మానాలు కాకుండా. అవును, గ్యారంటీ అని డోనార్ గ్యారంటీ ఇచ్చాం. నువ్వు ఇచ్చిన డబ్బు నయా పైసా సహా వాడికే ఖర్చు పెట్టబడుతుంది, నా సన్మానాన్ని ఖర్చు పెట్టను. మరి సన్మానాల కంపెనీ మీరు వేగేష్ణ అని పెట్టారు కదా, వంశీ వేగేష్ణ ఎందుకు వచ్చిందండి ఆ పేరు? వేగేష్ డోనార్ ఇంటి పేరు, ఆయన పేరు. మీరు పెట్టను అన్నారుగా, మరి పెట్టారుగా. అన్నాను కానీ తప్పదు, పిల్లల కోసం అని. ఇక మీరు వాళ్ళ భోజనం కోసం. రామరాజు గారు, ఇప్పుడు ఇన్ని కార్యక్రమాలతో పాటు సాహిత్య రంగంలో కూడా మీరు ముందంజలో ఉన్నారు. ఎన్నో విలువైన రచనలు కూడుకున్న పుస్తకాలని మీరు రిలీజ్ చేశారు వేదికల పైన. వాటి మీద మీ అభిప్రాయం కొద్దిగా తెలియచేయండి. అసలు వంశీ సంస్థ అంటేనే సాహితీ సంస్థ. మోహన్ వంశీ నవలతో ప్రారంభమైన సంస్థ ఇది. అది కూడా మీ సతీమణి గారు కూడా రైటర్ కాబట్టి. తెన్నేడు సుధా గారు కూడా రచయిత. అయితే మొదట మేము దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి సన్మానం చేశాం. ఆయన రావడం చాలా కష్టం. అలాంటి డాక్టర్ని పెట్టి తెచ్చాం. రవీంద్ర భారతిలో దేవులపల్లి సత్కారం చేశాం. రాయప్రూలు సుబ్బారావు గారు ఆ కార్యక్రమానికి వచ్చారు. రాయప్రూలు గారి తృణకంకణం పబ్లిష్ చేశాం. చాలామంది రచయితల పుస్తకాలు పబ్లిష్ చేశాం, చాలా లెక్కకు మించి. ఎప్పుడు నాకు లెక్కలు పెట్టని పెద్ద చేత కాదు. 1 2 3 4 ఎన్ని కార్యక్రమాలు చేశానో అని అడిగితే నేను చెప్పలేను. సంవత్సరాల తరబడి చేశాం అంతే, లెక్క నేను చేయలేను. డేట్ ఆఫ్ బర్త్లా చెప్పలేను. ఎన్ని కార్యక్రమాలు చెప్పలేను. 50 సంవత్సరాలు చేస్తున్నాను. ఎన్ని పుస్తకాలు వేసాం, పుస్తకాలు వేస్తూ ఉన్నాం. అయితే లవకుశ పుస్తకం వేసాం ఆ మధ్య. రాయప్రూలు సుబ్బారావు గారు తృణకంగా పబ్లిష్ చేశాము. తర్వాత రాయప్రూలు సాహిత్య సౌందర్య దర్శనం పబ్లిష్ చేశాము. మన పట్టాభి పౌరాది పట్టాభి సీతారామయ్య అంటే ఆంధ్రా బ్యాంకు ఫౌండర్ ఆయన సెంటనరీ చేసి బుక్ వేశాం. నేను స్వయంగా రచయితను కాబట్టి అమెరికా అధ్యక్షుల మీద నేను బుక్ రాశాను. అది బాగా పాపులర్ అయింది. తర్వాత అద్భుత జంతు ప్రపంచం అనే పుస్తకం నేను స్వయంగా రాశాను. అది బాలల అకాడమీ, ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీ పబ్లిష్ చేసి తర్వాత రీప్రింట్కి వెళ్ళింది ఆ పుస్తకం. తర్వాత జోన్ కోలిన్స్ అంటే హాలీవుడ్ స్టార్ హీరోయిన్, ఆమె జీవిత చరిత్ర రాశాను. ఇవి ఉదయం పేపర్లో పబ్లిష్ అయినాయి ఆ రోజుల్లో. జోన్ కోలిన్స్. నేను స్వయంగా రచయితను కాబట్టి నేను వంశీప్రియ పత్రిక పెట్టాను, మ్యాగజైన్, స్వాతి వాటిలాగా. నేను పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయిపోదాం, బోల్ డబ్బులు సంపాదిద్దామని. ప్రింటింగ్ ప్రెస్ కూడా పెట్టాను, అడ్వర్టైజింగ్ ఏజెన్సీ పెట్టాను. ఇవన్నీ ఎందుకు పెట్టానంటే నేను బాగా డబ్బులు సంపాదించి ఎవరిని స్పాన్సర్షిప్లు అడగకుండా మన సొంతగా మన ప్రోగ్రాంలను చేసుకుందాం. అంతేగాని మన ఇల్లు కట్టుకుందాం, మన ఇంట్లో భార్యకో నగలు కొని పెడదాం, పిల్లలకేవో కొని పెడదామని కాదు. సమాజానికి డబ్బు కావాలి కాబట్టి డబ్బు కోసం ఇవన్నీ చేద్దామని ఏవి నాకు కలిసి రాలే. నేను చెప్పినవేవి నాకు కలిసి రాలే. నేను లోకల్ ఫండ్ ఆడిట్లో పనిచేశాను, స్మాల్ సేవింగ్స్లో పనిచేశాను, లాటరీస్లో పనిచేశాను.
కల్చరల్ అఫేర్స్లో చేశాను. లాస్ట్ సర్వీస్ పేడ్ అకౌంట్స్లో చేశాను. చేసి 15 ఏళ్ళు సర్వీస్ వదిలేశా. నాకు పెన్షన్ వస్తుంది ఇప్పుడు. ఈ మధ్యన మా కేసీఆర్ గారు పెన్షన్ పెంచారు. 37,000 రూపాయలు ఎంత వస్తుంది ఆ పెన్షన్. మా ఆవిడకి పెన్షన్ వస్తుంది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రజలిచ్చే డబ్బును ప్రజలకే ఉపయోగించాలి. మన ఇంట్లో చొక్కా కొనుక్కోకూడదు, మన ఇంట్లో కుర్చీ కొనుక్కోకూడదు. ప్రజల డబ్బు ప్రజలకే ఉపయోగించి. అందుకే 50 ఏళ్ళు ఉన్నాను నేను. 50 ఏళ్ళు నిరంతరంగా ఉన్నానంటే రీజన్ అదే. ఎవరు డబ్బిచ్చినా ట్యాక్స్ ఎగ్జెంప్టెడ్ బాడీ కాబట్టి ఇవి బ్యాంకులో జాగ్రత్తగా దాచిపెడతాం అన్నమాట. ఆడిట్ అవుతుంటుంది. తర్వాత ఇవన్నీ కూడా శైలజ శంకరపల్లి గారు వ్యవహార ఫైనాన్స్ అంతా చూస్తారు. ఫైనాన్స్ అంతా నేను చూడండి, అసలు డబ్బు తీసుకొచ్చే వరకే. డబ్బు విధానం అంతా కూడా ఆడిటర్ చూస్తాడు. అందుకే వంశీ సంస్థ 50 ఏళ్ళు జెండా రెపరెపలాడుతుంది. అయితే రామరాజు గారు, మీరు ఎన్నో సత్కారాలు సన్మానాలు అన్నీ చేశారు. మీకు ఎక్కువగా అందులో కొన్ని సన్మానాలు మీకు ఎక్కడ చేయడం, ఎక్కడ పొందారు మీరు? మిమ్మల్ని ఎవరు సన్మానించడం జరిగించింది? నాకు సన్మానాలు అంటే చాలా ఇష్టం. నాకు ఎవరు సన్మానం చేస్తా అంటే వెళ్తాను, నేను వద్దని అనను. వాళ్ళు ఎలా చేసినా వెళ్తాను నేను. సన్మానాన్ని కొలబద్దలేదు. నేను శక్తివంతుడిని కాబట్టి, శక్తివంతుడి అర్థం ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళు నా చుట్టూ ఉన్నారు కాబట్టి నేను పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయగలను, అందరూ చేయలేరు. ఆ మధ్య కాంతిని కనకాభిషేకం చేశాం, అమ్మ జమునమ్మ కనకాభిషేకం చేశాం. ఇవన్నీ కూడా ఎవరి వల్ల కావు. ఎవరి వల్ల కావంటే అర్థం ఏంటంటే మనం అడిగితే సాయం చేసే పెద్దవాళ్ళు ఉండాలి. చిల్లరగా ఉంటే కొన్ని పనులు చేయలేవు. 5 రూపాయలు 10 రూపాయలతో కొన్ని పనులు చేయలేవు. ఆ నిష్ఠతో ఉన్నటువంటి ఒక సంస్థ కాబట్టి జయప్రదమైన. నాకు నా అదృష్టం ఏంటంటే అమెరికాలో 4 పెద్ద సంస్థలు ఉన్నాయి. ఆటా, నాటా, తానా, నాట్స్. ఈ నలుగురు కూడా 4 సంవత్సరాలు నాకు మన అవార్డ్స్ ఇచ్చారు. లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్స్ లాగా ఈ కమ్యూనిటీ సర్వీస్ అవార్డ్స్ ఇచ్చారు. మామూలుగా తానా సంస్థ అవార్డు ఇచ్చింది అనుకోండి, ఆట ఇవ్వరు. అంటే ఒకరిస్తే ఒకరు ఇవ్వరు. నలుగురు నాకు ఇచ్చారంటే ఓ రకంగా నా సేవ వాళ్ళకి నచ్చింది. నేను నచ్చడం కాదు, నా సేవ నచ్చింది. తర్వాత అమెరికాలో ఆటా వాళ్ళతో కలిసి ఆటా వంశీ అవార్డ్స్ పెట్టాం. అంటే అమెరికాలో లబ్ధప్రతిష్ఠులైనటువంటి కవులకి, డ్యాన్సర్స్కి, వాళ్ళందరికీ కూడా వంశీ ఆట అవార్డ్స్ గత 12 ఏళ్ళుగా అమెరికా స్టేజీ మీద ఇస్తున్నా. అంటే ఎక్కడో చిక్కడపల్లిలో పుట్టిన సంస్థ అమెరికా నగరంలో రంగస్థలం మీద అవార్డ్స్ ఇవ్వటం చాలా గొప్ప విషయం. అంత ఈజీ కాదు అది. ఆ లెవెల్కి సంస్థ ఎదిగింది. నా పరంగా వచ్చే నా అవార్డ్స్ అన్నీ నాకు వచ్చినవి కాదు. నేనేమి స్వయంభూని కాదు. నా సంస్థ గొప్పది. నా సంస్థకి అవార్డు ఇచ్చారు, నా పేరు ఉంటుంది కాబట్టి నేను పుచ్చుకున్నా. అయితే నాకు ఇచ్చిన అవార్డు శంకర్ దయాళ్ శర్మ గారు శిరోమణి అవార్డు ఇచ్చారు 1987లో ఢిల్లీలో. అది గొప్ప అవార్డు. ఆయన గవర్నర్గా ఉన్నప్పుడు అన్ని ప్రోగ్రామ్స్కి వచ్చేవారు. నన్ను గుర్తించి 87, అందుకే నా పేరు శిరోమణి వంశీ రామరాజు అని ఉంటుంది. కళాబ్రహ్మ అని ఈ మధ్య అవార్డు ఇచ్చాడు మిత్రుడు. కళాబ్రహ్మ, అది నాకు పర్మనెంట్ అయిపోయింది. సేవా మహాత్మా అని విజయనగరంలో నా సేవకు ఒక అవార్డు ఇచ్చారు. ఇవన్నీ కూడా ఎందుకు పనికొస్తాయంటే మనం చేసే యాక్టివిటీకి పనికొస్తాయి. మన విజిటింగ్ కార్డు అవి, మన లైఫ్ టైం కార్డు కాదు, విజిటింగ్ కార్డు. అలాగే సెన్సార్ బోర్డులో పనిచేశారు 2 సంవత్సరాలు, 2 ఏళ్ళు. నంది నాటకాలకు చేశాను, నంది డ్రామాలకు చేశాను. ఇవన్నీ కూడా చిరునామాలు. మనం చేసే పనులన్నీ కూడా విజిటింగ్ కార్డులో వేసుకోవడానికి పనికొస్తాయి. కానీ విజిటింగ్ కార్డు అనే కాకుండా సన్మానాలనే ప్రతి ఒక్కరూ ఈ సమాజంలో పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరూ అందరూ ఆర్టిస్టులు కాలేరు. ఆర్టిస్ట్ అవ్వడం అనేది ఒక గొప్ప విషయం. అలాగే సమాజంలో గుర్తింపు పొందడం అనేది ఒక గొప్ప విషయం. దానికి ఒక అవార్డు తీసుకోవడం అనేది ఇంకో గొప్ప విషయం. ఇలా అవార్డ్స్ అనేది చాలా విలువైనవి. అందులో ఒకరి ద్వారా అవార్డ్స్ తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. రామరాజు గారు
ఆయన 50 సంవత్సరాల్లో కల్చరల్ రంగంలో ఎన్నో అవార్డ్స్ ఎంతమందికో ఇవ్వడం జరిగింది. కానీ ఆయన కూడా తీసుకోవడం కూడా చాలా తృప్తిగా ఆయన చెప్తున్న మాటల్లోనే అర్థమవుతుంది అవార్డు ఎంత తృప్తినిస్తుంది అని. సో అవార్డు అనేది చాలా విలువైనది. అది ఎంత విలువైనది ఎలాంటిది అని కాదు, ఒక అవార్డు ఒక సంస్థ ద్వారా మనం తీసుకోవడం అనేది గొప్ప విషయం. అలాగే మీరందరూ అవార్డ్స్ ఏదో రూపాన తీసుకోవాలని రామరాజు గారి యొక్క మనోభావం, అలాగే మా తరపున కూడా అదే నా మనోభావం. అలాగే రామరాజు గారు, మీకు 50 సంవత్సరాల అనుభవంలో ఇప్పుడు ఈ కల్చరల్ రంగంలో ఎన్నో ఆర్గనైజేషన్స్ వస్తున్నాయి. అలాగే గత పాత టైంలో కొంత మీ అంత సీనియర్స్ కాకపోయినా కొద్ది కాలం నుంచి వస్తున్న ఈ ఆర్గనైజర్స్కి వీళ్ళకి మీరేమైనా మీ విలువైన మీ అనుభవంతో కూడుకున్న సూచనలు ఏమైనా ఇస్తే VCT4 తరపున వాళ్ళకు కూడా ఒక మార్గదర్శకంగా ఉంటుంది. మంచి ప్రశ్నలు అడిగారు రాజుగారు. సాహిత్యపరంగా ఒక విషయం మర్చిపోయినాను. కొత్త కథలు అనే పుస్తకం వేస్తున్నాం. ఈ మధ్య 4 అయిపోయింది. కొత్త కవితలు వేస్తున్నాం. ఆ మధ్య 250 మంది మహిళా రచయితలు పాల్గొన్నటువంటి 10-15 దేశాల నుంచి ఆ కార్యక్రమం చేసి ఆ పుస్తకాలు వేస్తున్నాం. ఆళ్ళ శ్రీనివాసరెడ్డిని అమెరికాలో శారదా అంగూరని, ఒంగూరు చిట్టనరాజు, తోటకూర ప్రసాద్ వీళ్ళందరూ పుస్తకాలు వేయటానికి ఆళ్ళ హెల్ప్ చేస్తాడు బాగా. అంటే NRIs బాగా నాకు సహకరిస్తున్నారు. నా సక్సెస్ కారణం ఏంటంటే NRIs ఎదిగానే, ఎదుగుతూ ఉన్నా వాళ్ళ వల్లనే, వాళ్ళ ఆర్థిక సహాయం వల్ల, వాళ్ళ యొక్క సహకారం వల్ల. మీరు కళా సంస్థలకి 50 సంవత్సరాల సందర్భంగా ఎలా ఉండాలి, ఏమైనా సలహా ఇస్తే మంచిది అని అడిగారు. నేను ఆధ్యాత్మిక చింతన గలవాడిని. మధ్యాహ్నం 12 వరకు పూజల్లోనే ఉంటా. లక్ష్మీనరసింహస్వామి దేవాలయం కట్టాను, షిరిడి సాయిబాబా దేవాలయం కట్టాము, ఘంటసాల దేవాలయం ఇందాక చెప్పాను, శైలజ సుంకరపల్లి ఆవ కట్టించారు, విజయనగరం వాస్తవ్యురాలు. శివుడు నేను పొద్దున్నుంచి మధ్యాహ్నం వరకు నేను దైవ కార్యక్రమాల్లో ఉంటాను. నా రూపం అంతా ఆ దైవ సేవకుడు వెళ్ళిపోతాను. అంటే నిజానికి నన్ను మా భగవంతుడు తెచ్చుకున్నాడు అనుకుంటున్నా. ఆయన నిర్దేశించాడు, ఈ పని చేయరా అన్నాడు. ఈ పని ఆయన చేసి పెడుతున్నాడు, నా కోసం నేను చేయట్లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదట మన ముఖ్యమంత్రి గారు వంశీ కార్యక్రమానికి వచ్చారు. కేవీ రమణాచారి గారు ద్వారా వారి వల్ల వచ్చారు. దట్ ఈజ్ ఫ్యాక్ట్. అయితే వేదిక మీద మన ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా మాట్లాడారు. వంశీ బర్క్లీ అవార్డు కార్యక్రమాలకు ఆయన వచ్చేవాడట, లోపలికి పోనిచ్చేవాళ్ళు కాదట. సిద్ధారెడ్డి గారు కూడా అదే చెప్పారు. వాళ్ళు ఎంత సంతోషపడ్డారంటే, ఒకప్పుడు వంశీ బర్క్లీ అవార్డ్స్ ప్రోగ్రామ్స్కి వెళితే లోపలికి వెళ్ళలేని మనుషులను ఇవాళ అదే వేదిక నేను ముఖ్యమంత్రిగా వచ్చాను అన్నాడు ఆయన. ఇండియాలో గ్రేట్ అండి. ఎందుకంటే మన కేసీఆర్ గారు కూడా, మన ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు చక్కటి సంస్కృతి కార్యక్రమాలు అంటే చాలా ఇష్టపడతారు. ఆయన చేయూతను కూడా ఇస్తున్నారు. రియల్లీ ఆయన గ్రేట్ పర్సన్, మంచి. అలాగే టూరిజం ద్వారా రాజు బుర్రా వెంకటేశం గారు తెలంగాణ ప్రభుత్వ తరపున ఎంతమందికి టూరిజం ద్వారా ఆయన కూడా హెల్ప్ చేయడం జరిగింది. ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకు చెప్పేది ఏంటంటే, మీరు అధికార దుర్వినియోగం చేసినట్టే రాదు. కళా సంస్థలు సహకరించండి, కళాకారులకు హెల్ప్ చేయండి. అలా అందరూ చేసి IAS IPS వాళ్ళు మా సంస్థ నిలబెట్టారు. వాళ్ళు రాష్ట్ర భాషా సంస్కృతి శాఖ కూడా, రాష్ట్ర టూరిజం శాఖ 2014 నుంచి వాళ్ళు ఊపిరి పీల్చుకుంటున్నామంటే కళా సంస్థలు, ప్రభుత్వ సహకారం మాకు బాగా ఉంది. అయితే మీరు నేను అడిగిన దానికి మీరు కంక్లూజన్ మీరు ఇవ్వాలి. కళా సంస్థలకి, తోటి కళా సంస్థలకి మీరు ఇచ్చే సూచనలు ఏమైనా ఉన్నాయా? అదే దానికి సంబంధించి
మనం ఊదుబత్తి వెలిగిస్తాం, ఆ పొగ రావాలి. తలా ఇచ్చే ముందు మన రాష్ట్ర ప్రభుత్వం గురించి కూడా మనం తెలుసుకోవాలి. అవును. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వాలు మన కొరకు లేవు. అవును. మీకు అన్ని గవర్నమెంట్ రకరకాల సబ్సిడీలు ఇస్తారు. మనకే కల్చరల్ సబ్సిడీస్ మనకేమి లేవు. గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తున్న కల్చరల్ సంస్థలు పెట్టుకోవాలి మనం. నాగేశ్వరరావు అంటే మన కోసం మనం పెట్టుకున్నాం. ఎన్టీఆర్ ఏఎన్ఆర్కి రవీంద్ర భారతిలో ఒకే దండతో సత్కారం చేశాం ఆ రోజుల్లో. రవీంద్ర భారతి చరిత్రలో 50 ఏళ్ళు మేము ఉన్నాం. ఇవాళ 50 సంవత్సరాలు సుదీర్ఘమైన ప్రయాణం చేశాం రవీంద్ర భారతితో. ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే ఆఫీసర్స్ కూడా ప్రభుత్వానికి తగ్గట్టుగా సహకరించాలి. ఈ ప్రభుత్వం సహకరిస్తోంది, మేము సంతోషిస్తున్నాం. కళా సంస్థలు నిష్పక్షపాతంగా పనిచేయాలి. ఏదో కళా సంస్థ పెట్టి సన్మానాలు చేసి వ్యాపారాలు చేసుకుంటున్నాం అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నన్ను కూడా అన్నారు, నా మీద ఆర్టికల్ రాసిన వాళ్ళు ఉన్నారు. అది పోనీలేండి. అయితే మీరు కళా సంస్థలు నేను చెప్పేది ఏంటంటే దేనికి భయపడకూడదు. దేనికి భయపడకూడదు. కళా సంస్థ ఏమి చేస్తుందంటే వీడు దుర్మార్గాలు చేయట్లేదు. కళా సంస్థ దుర్మార్గాలు చేయట్లేదు, వినోదాన్ని పంచిపెడుతున్నాయి. వినోదాన్ని పంచిపెడుతున్నాడు. వాడికి ఏం పట్టింది? పెళ్ళాం పిల్లల్ని అవతల పెట్టేసి, విలువైన సమయం అవతల పెట్టేసి అసలు కళా సంస్థ రన్ చేసి ఆర్గనైజర్కి ఏం పట్టిందండి? ఇంకో ఆనందాన్ని చూడడానికనే ఈ సమస్యల తర్వాత కళా సంస్థ వల్ల ఎంతమందికి బెనిఫిట్ కలుగుతుందండి? ఇప్పుడు కళా సంస్థ వల్ల మీకు చూడండి, ఒక ఫ్లెక్స్లు తయారు చేసేవాడు, ఒక మొమెంటోస్ వాడు, ఒక ఫోటోగ్రాఫరు, ఒక వీడియోగ్రాఫరు, ఒక ఆర్కెస్ట్రా వారు, వీళ్ళందరికీ కళా సంస్థ మరి వీళ్ళు కష్టపడి డబ్బులు కల్పిస్తుంది. ఈ డబ్బులను ఎక్కడ తెస్తున్నారు? కళా సంస్థలు ఎంత కష్టపడుతున్నాయి, అప్పో చేసి ఇస్తున్నారుగా. ఇండైరెక్ట్గా కళా సంస్థల వల్ల చాలామంది సామాజికంగా చాలామంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది. కళా సంస్థలు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నాయి. కళా సంస్థలు లేకపోతే, కళాకారులు లేకపోతే కళా సంస్థలు లేవు. కళా సంస్థలు లేకపోతే కళాకారులు లేరు. మనకేం జరిగింది ఈ కరోనా సమయంలో? ఏం జరిగింది చెప్పండి? ఎంత ఎదుర్కొన్నాం చెప్పండి? ఏం చేస్తామని చెప్పండి? కళా సంస్థల ప్రాధాన్యత అప్పుడు తెలిసింది జనానికి. అందుకనే ప్రభుత్వం కూడా కళా సంస్థల్ని ఎంతో అంత ఆదుకుంటే బాగుంటుందని మీ అభిప్రాయం, అంతే అంటారా? కళా సంస్థల్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఎప్పుడు అనుకోరు. ఎందుకంటే ప్రభుత్వం రకరకాల స్కీమ్స్ ఉంటాయి వాళ్ళకి. ప్రభుత్వం డబ్బు ఇస్తేనే ప్రోగ్రామ్ అని మనం ఎప్పుడు అనుకోకూడదు. ప్రభుత్వాన్ని మనం సహకరిద్దాం. ఓకే, కానీ మరి కళా సంస్థల బడ్జెట్ ఉంటుంది, అయితే ఇబ్బందులు ఎదుర్కొంటుంది కాబట్టి వాళ్ళు మీరన్నట్టు ఏంటంటే డైరెక్టర్ కల్చర్ అఫైర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర కొంత బడ్జెట్ ఉంటుంది. ఎవరికి ఇవ్వాలి. నేను కల్చరల్ అఫైర్ పనిచేశాను, నేను ఆ డిపార్ట్మెంట్లో. నేను కూడా గ్రాంట్స్ సెక్షన్లో పనిచేశాను. నేను గ్రాంట్స్ ఇచ్చాం, నా చేతి మీదుగా గ్రాంట్స్ రాసిన రోజులు ఉన్నాయి. వచ్చిన బడ్జెట్ ఎలకేషన్స్ అలా ప్రభుత్వంలో ఉన్న డిపార్ట్మెంట్ ఉన్నవారు కూడా, డైరెక్టర్ గారు గొప్ప ఆర్టిస్ట్ ఆయన రమణాచారి గారు ఉన్నారు, వెంకటేశ్వర గారు ఉన్నారు, సహకరిస్తున్నారు. సిగ్గుపడి వెళ్తాను నేను ఇన్ని కబుర్లు చెప్తా కదా, సిగ్గుపడి నాకెవరు సహకరిస్తారని వెళ్తాను. తప్పులేదు అడగటంలో, అమ్మని అడుగుతాం. అంటే మీరు అన్నట్టు గవర్నమెంట్ కూడా ఎంతో అంత ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళు విలువైన సమయాన్ని వెచ్చించి కమర్షియల్గా వెళ్లకుండా వినోదాన్ని పంచిపెడుతున్నారు కాబట్టి మరి ప్రభుత్వం తరపున సహకరిస్తే బెటర్ ఏమోనండి. అవునండి, సహకరిస్తుంది. కళా సంస్థలు ఏవి కూడా పెద్దవాళ్ళు ఇచ్చే డబ్బులు మిస్యూజ్ చేయట్లేదు. వీళ్ళు డబ్బులు ఎక్కడ మిస్యూజ్ చేయడానికి? ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయండి? ఎవరి దగ్గర డబ్బు లేదు. ఎందుకు చేస్తున్నారు? కష్టపడి చేస్తున్నారు కళలకు. ఇవాళ చారేగంట 360 రోజులు బుక్ అయిపోతుందండి. చారేగంటవా కళా సంస్థల వల్లే కదా. కళా సంస్థలు బుక్ చేసుకుని చారేగంట మ్యారేజెస్కి ఇచ్చుకోవాలి కదా. కళా సంస్థల్ని మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి. కళా సంస్థలకి గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కూడా గౌరవించాలి. గౌరవించండి చాలు. వీఆర్ నాట్ బెగ్గర్స్.
కళా సంస్థలు రన్ చేసే వాళ్ళు ఎవరు మేము బెగ్గర్స్ కాదు, మీరు మమ్మల్ని గౌరవించండి, చాలా బాగా చేసావే అనండి, మా సంతోషం. మమ్మల్ని విమర్శించకండి. కళాశాల రన్ చేసేవారు ఎవరైనా సరే కళా సంస్థలు బాగా పెట్టండి. ఉన్న సంస్థలు సరిపోవు, ఎందుకంటే కళాకారులు వృద్ధి పొందుతున్నారు. అతను ఉన్నాడు, మన కిన్నెర మెట్లు ఉన్నాడు చూడండి, ఆ అబ్బాయి సినిమాలో కనిపించాడు. ఎవరి సినిమాలో? ఎవరండి? కిన్నెర మెట్ల వాయిస్తాడే. అవునండి, ఈయన పవన్ కళ్యాణ్ సినిమాలో పెట్టారు. అంత ముందాక అతనికి గొప్ప ఆర్టిస్టు. అతని గురించి టెక్స్ట్ బుక్లో పాఠం కూడా ఉంది. రమణాచార్య చెప్పారని నెలకు 1000 రూపాయలు ఇస్తున్నా. మొన్న అతను అడిగా నేను, ఎన్ని నెలల నుంచి? 80 నెలలు అన్నాడు. 80,000 ఇచ్చా అనమాట నేను ప్రతి నెల. వెరీ గుడ్ అండి, చాలా చక్కటి ఇది. కాంతారావు గారు ఉన్నప్పుడు నెల్లూరు మన కాంతారావు గారు ఏమండి ప్రతి నెల 1000 రూపాయలు వంశీ సంస్థ ఇచ్చింది వచ్చారు. అలాగే సుబ్రహ్మరెడ్డి గారి తరఫున కూడా కాంతారావు గారి కుటుంబానికి హెల్ప్ చేయడం కూడా జరిగింది. కాంతారావు ఇచ్చారు, లైన్ కూడా ఇచ్చారు. విజయ్ కుమార్ గారు అంటే ఈ మధ్య ఉద్భవించిన మనిషి కళారంగం లైన్ విజయ్ కుమార్ గారు. ఆయన అయితే ఎన్నో సంస్థలకి ఆదుకున్నారు. అతను పరిధికి తగ్గట్టుగా అతను చేస్తున్నారు. అసలు మామూలు వ్యక్తి కదా ఆయన ఇప్పుడు సంస్కృతి కార్యక్రమం. కాంతారావు గారి మనవరాలి పెళ్లికి కావాలని 50,000 రూపాయలు ఇచ్చాడు. ఒకసారి నేను ఒక బ్లైండ్ పిల్లాడిని 50,000 ఇచ్చాడు. ఆయన లైన్ విజయ్ కుమార్ గారు ఎన్నో సంస్థలు ఆదుకుంటూ వంశీ సంస్థ ఆయనకి బిరుదులు ఇచ్చింది. మా గురువుగారు సుబ్బరామరెడ్డి గారి ద్వారా ఏవో బిరుదు నాకు ఇచ్చిన బిరుదులు నాకు గుర్తుండవు. అసలు ఇచ్చిన సాయం గుర్తుపెట్టుకోకూడదు, ఇచ్చిన బిరుదులు గుర్తుపెట్టుకోకూడదు. నన్ను ఎవరన్నా మీరు ఎవరికే బిరుదులు ఇచ్చారంటే నాకే బిరుదు నాకే తెలియదంట. మా వికలాంగుల స్కూల్ కూడా సహాయం చేశాడు. అంటే ఉద్భవించ ఒక ఎవరు సారిపల్లి కొండలరావు ఎంతమందికి హెల్ప్ చేస్తున్నాడండి. ప్రతి నెల కూడా 10,000 రూపాయల చొప్పున, అక్కడ ఒక్కొక్కరికి 1000 రూపాయల చొప్పున. అంటే ఇప్పుడు కళా సంస్థలు ఉద్భవించాలి, దాతలు ఉద్భవించాలి. సుబ్బారావు, సిల్వెల్ సుబ్బారావు గారు ఎన్నో సంస్థలు వీళ్ళందరూ పాప వాళ్ళు ఎంత ట్రబుల్స్లో ఉన్న వీళ్ళు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నప్పుడు కూడా మనం సహకరిస్తున్నారు. వంశీ సంస్థ కూడా చాలా కాలం చాలా సంస్థలకి ప్రతి నెల కూడా చారాంశం రెంట్ కట్టిందండి. మేము రెంట్ కట్టి కళా సంస్థలకి ఇచ్చాము నెలకొకరికి. మా దగ్గర డబ్బు ఉందని కాదు, మేము ఎంత కష్టపడ్డామో రెంట్ కట్టడానికి వేరే వాళ్ళు కష్టపడకూడదు అని సహకరించాను. కళా సంస్థలు సామాజిక సేవలో ఉండాలి. ఒక సన్మానాలు ఇవే కాదు, సామాజిక సేవ అంటే నాలాగా చేయవలసిన అవసరం ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ టెంపుల్ ఉందండి, వాళ్ళ ఇంటి పక్కన స్కూల్ ఉంది, ఓ పిల్లవాడు 10 పలకలు కొనిపెట్టండి. బలాయన సంస్థ అరటిపళ్ళే 19 అరటిపళ్ళు పొచ్చి తినేస్తారు, అరిగిపోతాయి. పిల్లవాడి పుస్తకాలు కొనిపెట్టండి, ఓ పలక కొనిపెట్టండి, ఒక అంగీ కొనిపెట్టండి. కళా సంస్థల సేవలోకి వెళ్ళినప్పుడు మన గుర్తింపు ఉంటుంది. నాకు ఇవాళ ఎంత గుర్తింపు వచ్చిందంటే నా సన్మానాల వల్ల నా గుర్తింపు రాలా, దివ్యాంగుల సేవ వల్ల నా గుర్తింపు వచ్చింది. మిగతా సంస్థలన్నీ కూడా సంస్థలు మేలుకోవాలి, కొత్త సంస్థలు రావాలి, కళాకారులు ప్రోత్సహించాలి, వాళ్ళకి ఏదో ఒక రకంగా మనం ఆర్థిక సాయం చేయాలి పేద కళాకారులకి. తర్వాత సామాజిక సేవలో కళా సంస్థలు ఇన్వాల్వ్ అయినప్పుడే మదర్ తెరీసా అంత గొప్పవాళ్ళు కానవసరంలా, పుటపర్తి సాయిబాబా కానవసరంలా మనంగా ఉందాం. వాళ్ళ రిఫరెన్స్లు దుర్గాబాయి దేశంకు కానవసరంలా మనంగా ఏం ఇవాళ ప్రోగ్రాం చేశాను, నాకు అందరికీ నేను డబ్బులు ఇచ్చాను, ఓ 500 రూపాయలు దగ్గర పెట్టుకొని ఓ పిల్లాడి పుస్తకాలు కొనివ్వండి, 100 పెట్టుకోండి. ఇవాళ నేను చేసిన కార్యక్రమంలో 100 రూపాయలతో సేవ చేశాను. అలాగే రామరాజు గారు, ఈ కరోనా టైంలో వేదికలపైన కార్యక్రమాలు చేయడం సాంస్కృతిక సంస్థలకి కొద్ది కష్టమైన పని. ఆ టైంలో కూడా గ్యాప్ లేకుండా కొద్దిగా ఇండివిజువల్గా ఉంటూ ఇంట్లోనే ఉంటూ అంతర్జాలంలో చాలా విలువైన కార్యక్రమాలు మీరు చేశారు. ఆ కార్యక్రమాల గురించి కూడా కొద్దిగా వివరించండి. కరోనా సమయంలో నేను చాలా భయపడ్డాను. అయితే జయప్రదమైన కరోనా ప్రపంచాన్ని కదిలేసిన కరోనా కల్చరల్ సంస్థల వైపు రాలా, సాహిత్యం వైపు రాలా. కరోనా మీదనే ఒక పుస్తకం వేశా,
కొత్త కథలనే కరోనా మీద రాయించి. అయితే నాకు ఇప్పుడు బాగా నచ్చింది ఏంటంటే అంతర్జాల కార్యక్రమాలు. 5 ఖండాలు 32 దేశాలు నాతో ఉన్నాయి. ఇప్పుడు అక్కడున్న కళాకారులందరినీ ఎంకరేజ్ చేస్తున్నా. అంతర్జాల కార్యక్రమాల వల్ల ఖర్చు ఎక్కువ కాదు, రంగస్థల ఖర్చు ఎక్కువ అవుతుంది. నాకు అంతర్జాల కార్యక్రమం స్పాన్సర్షిప్ అవసరం లేదు. నేను ముందు రవీంద్రభారతి ఛాయాగ్రంథాలు ఎలా కార్యక్రమాలు చేస్తాను అమెరికాలో, అంతర్జాల కార్యక్రమాలు 75% చేస్తాను, 25% రంగస్థలం చేస్తాను. ఇప్పుడు నా దృష్టి ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారిని ఒకచోట సంఘటితపరచటం, ఆ కళలను వృద్ధి చేయటం. కాబట్టి ఆ దృష్టిగా 50 ఏళ్ల సంస్థ ముందు ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. కాబట్టి కరోనా వచ్చి ఎంతో ఇదైన వాళ్ళకి నేను నా ఇద్దరికి ఢిల్లీ నాగరాజు పోయినాడు, నా ఆప్తమిత్రుడు, వైకే నాగేశ్వరరావు పోయినాడు. అంటే కళా సంస్థ రన్ చేసేవాళ్ళు పోతే ఎంత సమాజానికి నష్టమో మీ అందరికీ తెలుసు. మనకి ఎస్పీ గారు పోయినారు. వాళ్ళందరూ అటు ఉంచి ముఖ్యంగా రంగస్థలానికి సంబంధించినటువంటి 2 మహనీయులు పోయినారు, వైకే, ఢిల్లీ నాగరాజు. వాళ్ళిద్దరు పోవటం కూడా నిజానికి ఈ కళలకి చాలా 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 నష్టపోయినట్టుగా భావిస్తున్నాను. ఏమైనా మిత్రులారా, మీరు రంగస్థలం మీద కార్యక్రమాలు చేయలేకపోతే ఆర్థికంగా అంతర్జాలంలో కార్యక్రమాలు చేసుకోండి, కళలను ప్రోత్సహించండి. నమస్కారం. చాలా బాగుంది. ఈరోజు వంశీ రామరాజు గారు ఎంతో చక్కటి విలువైన సూచనలతో పాటు ఆయన అసలు సంస్కృతి కార్యక్రమాల్లో ఒక దిక్సూచిగా ఉంటూ ఆయన అవార్డులు, విలువైన సాహిత్యం పట్ల ఇలా పుస్తకాలను కూడా ఎన్నో సందర్భాల్లో రిలీజ్ చేయడం జరిగింది. అలాగే విదేశాల్లో కూడా కార్యక్రమాలు జరిగింది. అలాగే ముఖ్యంగా సినీ పరిశ్రమ, వినోదం, సంస్కృతి కార్యక్రమాలు అంటే మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చేది వినోదం. సో వినోదంకి మొట్టమొదటిగా ఈ సినీ రంగం ముందులో ఉంది. అలాంటి సినీ రంగంతో కూడా ఎంతోమంది విలువైన వ్యక్తులతో పరిచయాలు, వారి యొక్క అనుభవాలని మనం అందరం ఇవన్నీ ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళాలని, ఆయన ఒక ఇంటర్వ్యూనే ఒక ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళాలని VCT4 ఛానల్కి వచ్చి ఆయన యొక్క విలువైన సూచనలు, ఆయన యొక్క అనుభవాలు మొత్తం తెలియజేసినందుకు మనస్ఫూర్తిగా వంశీ రామరాజు గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నానండి. రాజుగారు నమస్కారాలు.